జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తొలి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో 2 స్లాబ్లు మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న 12-28% స్లాబ్లు తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీటిపై 18% జీఎస్టీ ఉండేది. దీంతో సామాన్యులకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు అనేక రకాల మందులు, వైద్య పరికరాలపై ఉపశమనం లభించింది. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత బీమా సేవలపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 2-3 వేర్వేరు వర్గాలుగా విభజించనున్నట్లు సీతారామన్ చెప్పారు. టర్మ్ లైఫ్, యులివ్ లేదా ఎండోమెంట్ పాలసీ, వాటి రీఇన్సూరెన్స్, అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ విధించబడదని స్పష్టం చేశారు. ఇది సామాన్యులకు బీమాను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తుంది. దేశంలో బీమా పరిధి పెరుగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 33 రకాల రోగులకు ఉపయోగపడే మందులపై జీఎస్టీని 0కి తగ్గించింది. గతంలో వీటిపై జీఎస్టీ రేటు 12%గా ఉండేది. ఈ మందులలో ఆస్కిమినిబ్, మెపోలిజుమాబ్, పెగిలేటెడ్ లిపోసోమల్ ఇరినోటికాన్, డరతుముమాబ్, అగల్సిడేస్ ఆల్ఫా, అలిరోకుమాబ్, ఎవోలోకుమాబ్ మొదలైనవి ఉన్నాయి. వీటిలో క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. అనేక మందులపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. దీనితో పాటు థర్మామీటర్లు, మెడికల్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు, టెస్ట్ స్క్రిప్ట్స్, కళ్లద్దాలపై జీఎస్టీ రేటును 5%కి తగ్గించారు. గతంలో వీటిపై 12 నుంచి 18% జీఎస్టీ వసూలు చేసేవారు. భారతదేశ పరోక్ష పన్ను నిర్మాణంలో కొన్ని ప్రధాన మార్పులను జీఎస్టీ కౌన్సిల్ బుధవారం ఆమోదించింది. ఇప్పుడు వస్తువులపై 5%, 18% స్లాబులు మాత్రమే విధిస్తారు. ఈ నిర్ణయం సామాన్యులకు వరంగా మారనుంది. అనేక రోజువారీ వస్తువులు సెప్టెంబర్ 22 నుంచి చౌకగా మారనున్నాయి. కిరాణా వస్తువులు, ఎరువులు, చెప్పులు, బట్టలు, పునరుత్పాదక శక్తి వంటివి తక్కువ ధరకు లభిస్తాయి. గతంలో ఉన్న 12%, 28% పన్నులు విధించిన వస్తువులు 5%, 18% స్లాబ్లోకి వస్తాయి. పాల ఉత్పత్తులు చూసుకుంటే యూహెచ్టీ పాలు ఇప్పుడు పన్ను రహితంగా మారనున్నాయి. గతంలో వీటిపై 5% పన్ను విధించారు. అలాగే వెన్న, నెయ్యి, పన్నీర్, చీజ్ పై జీఎస్టీని 5%కి తగ్గించారు. వీటిపై గతంలో 12% పన్ను విధించేవాళ్ళు. తృణధాన్యాలు, ఇతర వస్తువుల మీద చూసుకుంటే మాల్ట్, స్టార్చ్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్, కోకో ఉత్పత్తులపై కూడా పన్ను తగ్గించారు. గతంలో వాటిపై 12 నుండి 18% పన్ను విధించగా ఇప్పుడు 5%కి తగ్గించారు. ఇక డ్రై ఫ్రూట్స్, నట్స్ ఆ విషయానికి వస్తే బాదం, పిస్తా, హాజల్ నట్స్, జీడిపప్పు, ఖర్జూరం ఇప్పుడు 5% పన్నును మాత్రమే ఆకర్షిస్తాయి. గతంలో వీటిపై 12% పన్ను విధించేవారు. ఇక చక్కెర, స్వీట్ల విషయానికి వస్తే శుద్ధి చేసిన చక్కెర, చక్కెర సిరప్, టోపీ, క్యాండీ వంటి స్వీట్లపై ఇప్పుడు 5% పన్ను విధించనున్నారు. ఇక ప్యాక్ చేసిన ఆహారం విషయానికి వస్తే కూరగాయల నూనె, జంతువుల కొవ్వు, తినదగిన స్ప్రెడ్లు, సాసేజ్లు, మాంసం తయారీ, చేపల ఉత్పత్తులు, ప్యాక్ చేసిన పలు ఆహార పదార్థాలపై 5% పన్ను విధిస్తారు. ముందుగా ప్యాక్ చేసి లేబుల్ చేయబడిన నాప్కిన్, భుజియా, మిశ్రమాలు, చబేనా ఇలాంటి రెడీ టు ఈట్ వస్తువులు, రోస్ట్ చేసిన చిక్ పీస్ తప్ప పన్నును 18% నుంచి 5%కి తగ్గించారు. సహజ లేదా కృత్రిమ మినరల్ వాటర్, ఎరేటెడ్ వాటర్ తో సహా నీరు, చక్కెర లేదా ఏదైనా తీపి పదార్థాలపై 18% నుంచి 5%కి తగ్గించేశారు. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎరువులపై పన్నును 12, 18% నుంచి 5%కి తగ్గించారు. విత్తనాలు, పంట పోషకాలు వంటి కొన్ని వ్యవసాయ ఇన్పుట్లపై పన్నును 12% నుంచి 5%కి తగ్గించారు. ఇక ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే ప్రాణాలను రక్షించే మందులు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు, కొన్ని వైద్య పరికరాలపై పన్నును 12, 18 నుంచి 5% లేదా 0కి తగ్గించేశారు. ఇక వినియోగ వస్తువుల విషయానికి వస్తే కొన్ని విద్యుత్ ఉపకరణాలపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించారు. చెప్పులు, దుస్తులపై జీఎస్టీ 12% నుంచి 5%కి తగ్గించబడింది.